సతీష్ అన్న నమస్తే. చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మనం డిబేట్లు అన్నీ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి అనేది పెద్దగా నడుస్తూ ఉంది. సో మరి గతంలో కంటే ఇప్పుడు కొంచెం పొలిటికల్గా కొంచెం భిన్నమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, విద్యా సంస్థలు రన్ చేస్తున్నటువంటి చైర్మన్గా ఏంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ మీకు సీటు వస్తే, అంటే అధిష్టానం నుంచి మీరు మంచిగానే ప్రయత్నాలు చేస్తున్నారు, వస్తే ఏంటి మీ నియోజకవర్గ ప్రజలకు కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అభిమానులకు కానీ ఏం చేయాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థలో ఏంటి సమూలమైన మార్పులు ఏ విధంగా తీసుకురావాలనుకుంటున్నారు? ముందుగా మీ అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేటివి ఎస్ఐఆర్ కొనసాగుతుంది కాబట్టి ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువ. కానీ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానం నుంచి ఎస్ఐఆర్ కానీ మిగతా విషయాలకు సంబంధం లేదు. అది మార్చ్ 2027లో ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ట్యాగ్ లైన్తోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సకల జనులు కలిసి సాధించుకున్నారో ఆ ఆకాంక్షలను తుంగలో దొక్కిందనేది వాస్తవ పరిస్థితి. ఏ ట్యాగ్ లైన్ని? నిధుల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ, ఈ 3 అంశాలను తొంగలు దొక్కింది. కాబట్టి ప్రజాప్రభుత్వానికి, మాకు గౌరవ అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బట్టి విక్రమార్క గారి సమన్వయంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినాం. దాంట్లో భాగంగానే నిధులు మేము వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నాకు 1 నుంచి 5వ తారీఖు వేతనం వస్తే కనీసం నేను నా అవసరాలు, నా పిల్లల అవసరాలు, నా కుటుంబ అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్క మనిషి ఆలోచించే ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే ఆర్థిక విధ్వంసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 9.5 సంవత్సరాల్లో వారు 2వ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వేతనాలు లేనటువంటి పరిస్థితికి ఆర్థిక వ్యవస్థను దిగజేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా పరిణతి చెందిందో తదనంతరం ఎవరైతే ఉద్యోగస్తులు వారు రూపాయి జమ పెట్టుకొని పిఎఫ్ కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ, మిగతా జీపీఎఫ్ కానీ కనీసం వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇవ్వకుండా వాళ్లకు మభ్యపెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఉద్యోగస్తులు వారందరూ కూడా 1వ తారీఖునే వేతనాలు వేయడానికి శాయశక్తుల శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో బట్టి విక్రమార్క గారు సమన్వయం చేసుకొని వారికి 1వ తారీఖునే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఏర్పరచుకొని రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ వేతనాలు ఇన్ టైంలో చెల్లించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైతే ఉద్యోగులు వారు పోగు చేసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో జీపీఎఫ్ కానీ, పిఎఫ్ కానీ, ఇవన్నిటిని కూడా మేము ఇప్పటి వరకు 850 కోట్లు వారికి చెల్లించడం జరిగింది. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మిగతా ఏవైతే డ్యూస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం. 6,000 కోట్లు రిలీజ్ చేసామని చెప్తున్నారు. 850 కోట్లు రిలీజ్ చేసాం ఇప్పటి వరకు. 6,000 కోట్లు రిలీజ్ చేసామని చెబుతుంది ప్రభుత్వం. నో అంటే ఫేజ్ మేనర్ లో రిలీజ్. ఇది కూడా క్లారిటీ కావాలి వాళ్ళు కూడా. 100%. ఎందుకనంటే ఒక ఉద్యోగి తను పనిచేసినంత కాలంలో వారు పోగు చేసుకున్నటువంటి డబ్బులు వారికి రావాల్సిన రైట్ అది. అవును. ఆ రైట్ను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తొంగలో దొక్కింది. కాబట్టి మాకు తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, రైతులు కానీ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క సూచనల మేరకు. సో ఈ వాస్తవ పరిస్థితిని ఎక్కడైతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయిన దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒకటొక్కటిగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వారికి వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగస్తులు ఎవరైనా అనివార్య కారణంలో ఏదైనా సంఘటన జరిగితే ఉద్యోగస్తులందరూ కూడా బీమా కల్పించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు నీళ్ల విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చూసాం. ఎందుకంటే
మాకు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మా తెలంగాణ రాష్ట్ర నీటిని మీరు దూసుకుపోండి అని చెప్పి స్వయంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికి కారణంగానే మహబూబ్ నగర్, రంగారెడ్డి ఏవైతే నీటితో పారవలసినటువంటి పొలాలన్నీ బీడు భూములు ఉన్నటువంటి మాట వాస్తవమా కాదు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్లను అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే రీడిజైన్ పేరుతోటి దాన్ని డైవర్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా డైవర్ట్ చేసినటువంటి గనులు ఎవరో కూడా ఈ సమాజానికి బాగా తెలుసు. మరి మహబూబ్ నగర్ ఇంకా నీళ్లు రాకపోవడానికి కానీ, రంగారెడ్డిలో కనీసం టర్నల్స్ దొవ్విన తర్వాత కూడా ఆ ప్రాజెక్టును మలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు రంగారెడ్డిలో వచ్చి మహబూబ్నగర్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారో ఒక్కసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అందుకే గతంలో ఏదైతే నియామకాల విషయంలో వాళ్ళు ఉన్నటువంటి 9.5 సంవత్సరాల కాలంలో సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఉద్యోగాలన్నింటినీ కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి. మరి ఎందుకు 9.5 సంవత్సరాల్లో 1,10,000 ఎందుకు భర్తీ చేశారు? మేము వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాల్లో సుమారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. వారు చెప్తా ఉన్నారు మేమిచ్చిన నోటిఫికేషన్లు అంటే మీ చిత్తశుద్ధి ఏందో ఆన్నే బహిర్గతం అవుతుంది. నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీలు అయితాయా, లేదంటే వారికి నియామక పత్రాలు ఇవ్వడంతో భర్తీ అయితే అనేది మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే సాంకేతిక సమస్యలన్నింటి కూడా పరిష్కరించి 70,000 ఉద్యోగాలు భర్తీలు ఇచ్చినాం. సుమారుగా మళ్ళీ ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ, పంచాయతీరాజ్లో కానీ వివిధ శాఖలన్నింటిలో కలిపి సుమారుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి అన్ని పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చాం. మిగతా అన్ని కూడా పోలీస్ కానిస్టేబుల్ 7,480 అంటే ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల సమాచారం మేరకు సరే బీఆర్ఎస్ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో అది మర్చి ఇప్పుడు మాట్లాడడం అంటే ఈ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదని కూడా మనం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు నిజంగా చేస్తే చాలా మంచిది. ఎంత దుర్మార్గం అంటే సామాజిక న్యాయం గురించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఉన్నప్పుడు కనీసం ఒక మహిళను కూడా మంత్రి చేయనటువంటి వాళ్ళు ఫస్ట్ టర్మ్లో. ఇవన్నీ వాస్తవాలు కదా. మేమేం చెప్తున్నాం అదే మహిళలు వచ్చేసరికి ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు కేటాయిస్తా ఉన్నాం, వాళ్ళకు పెట్రోల్ బంకులు చేస్తున్నాం. ఒక గృహిణి గనక ఆర్థికంగా సమృద్ధిగా ఉంటే ఆ కుటుంబం అంతా ప్రశాంతంగా నడుస్తుంది. మనందరూ కూడా బాగా తెలుసు. అంటే మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము ఇచ్చినటువంటి హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. మేము ఎందుకు అడుగుతున్నామంటే రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లందరూ కూడా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 70,000 ఉద్యోగాల భర్తీ కానీ, మేము ఇచ్చినటువంటి ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అందరూ కూడా ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు గిగ్ వర్కర్లు ఎవరైతే పనిచేస్తున్నారో గిగ్ వర్కర్ అనేవాళ్ళు వారి అవకాశాల దృష్ట్యా పనిచేస్తున్నారు. ఏదైనా కారణాల చేత వారికి ఇబ్బంది కలిగితే వారికి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారి ఆధ్వర్యంలో దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారికి చేయూతను అందించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు ఆ పాలసీని తీసుకురావట్లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఎవరో బిలో పావర్టీ లైన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇస్తున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎక్కడైతే మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా మార్కెట్కి అనుగుణంగా ట్రైన్ అయినప్పుడు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పనిని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాందా కాదా? ఎందుకనంటే ఎవరైనా ఈ మార్కెట్ ఎలాంటి ప్రోడక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, ఆ రకంగా ఈ ప్రోడక్ట్ ఉందా లేదా ఉన్నప్పుడే ఆ సంస్థలు కానీ వారు రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ దిశగా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అవన్నీ మరిచి బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడితే అంతకంటే సద్దురమైనటువంటి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 12 సంవత్సరాలు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేమేమంటున్నామంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారు చేశారో
నెలకు 350 కోట్లు వృధా ఖర్చు పెట్టినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కటొక్కటిగా చక్కదిద్దుకుంటూ మేము 2 సంవత్సరాల లోపే 2 సంవత్సరాల వరకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మాకున్నటువంటి పరిధిలో ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను ఖచ్చితంగా తెప్పించుకొని ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఆ భర్తీలన్నింటి కూడా భర్తీ చేస్తాం. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా రిక్వైర్మెంట్ ఉంది. కానీ దానికి అనుగుణంగా అంటే విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ విధంగా పరిణతి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా మార్కెట్లో ఏం అవసరం ఉంది దానికి అనుగుణంగా మనం కనుక రెడీ ఉంటే వారికి ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. దానికి నైపుణ్యాభివృద్ధి కావడం అనేది చాలా అవసరం. అందుకే మనం వాస్తవాన్ని చూసినట్టయితే ఐటీఐలను వాటి ఇండస్ట్రీస్ ట్రైనింగ్ సెంటర్గా కన్వర్ట్ చేసినాం. వారికి నైపుణ్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కానీ జూనియర్ కళాశాలలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి ఇటీవలనే 33 కోట్ల రూపాయలను వారికి కేటాయించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం స్కావెంజర్ కూడా డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినట్టయితే ఖచ్చితంగా అక్కడికి విద్యార్థులందరూ వచ్చి బిలో పావర్టీ లైన్ వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు చేసినటువంటి గ్రాడ్యుయేట్లు మహబూబ్నగర్లో కానీ రంగారెడ్డిలో కానీ హైదరాబాద్లో కానీ వాస్తవ పరిస్థితులు వారందరూ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థినే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిద్ధాస్తులు, వాట్సాప్ యూనివర్సిటీలకు వీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు వారు ఎవరిని అంటే ఎప్పుడైనా వివేకుడైనటువంటి ఓటర్ ఖచ్చితంగా ఆలోచన చేస్తారు ఏది మంచి ఏది చెడు అని. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని వస్తుంది.